హైదరాబాద్ లోనే ఒక హాస్పిటల్, చిల్డ్రన్ హాస్పిటల్ బయట పెరిఫెరీలో ఉంది. అది పెద్ద ఫేమస్ కాదు. ఐ వాస్ సర్ప్రైజ్డ్. అక్కడ బ్యాక్టీరియా ట్రీట్మెంట్ ఆయన తెలియకుండా ఇస్తున్నారు ఆటిజం చిల్డ్రన్ కి. వాళ్ళు బాగా అయిపోతున్నారు 70%. ఆటిజం కి ఇప్పుడు ట్రీట్మెంట్ లేదు, ఎన్నో అవుతున్నారు. వాళ్ళకు కూడా ఎందుకని తెలియదు కానీ దే ఫౌండ్ బై ట్రయల్ అండ్ ఎర్రర్. సో ఇటువంటివి మనకి చాలా డిజీజెస్ కి స్లోగా బ్యాక్టీరియా ఇస్ గోయింగ్ టు బికమ్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. దానికి గట్ హెల్త్ అనేది వెస్టర్న్ వరల్డ్ లో ఒక గత 10 సంవత్సరాలుగా ఇంపార్టెన్స్, మన దగ్గర ఒక 5 సంవత్సరాలుగా ఇంపార్టెన్స్ వచ్చేసింది. కొంతమంది సంవత్సరాలుగా తీసుకుంటుంటారు అనమాట, ఏం లేకుండా అసిడిటీ అని. సో మనం బ్యాక్టీరియా చేంజ్ చేయొచ్చు. మన దగ్గర ఇప్పుడు ఉంది టెక్నిక్. ఫస్ట్ స్టడీ చేసి ఎంతవరకు చేంజ్ చేయాలి, ఏం చేంజ్ చేయాలి చేస్తున్నాం. అది చేస్తే మంచి బ్యాక్టీరియా వస్తుంది. సార్ ఇప్పుడు అలా చేయాలంటే ఈ టెస్ట్ కదంతా పెద్ద కాస్ట్లీ వ్యవహారమా ఎట్లా? ప్రస్తుతానికి ఈ టెస్ట్ అనేది ప్రస్తుతానికి అప్రాక్సిమేట్ గా 15,000 రూపీస్ అవుతుంది. ఎందుకంటే దీనికి చాలా సొఫిస్టికేటెడ్ టెస్ట్. బట్ కంపారిటివ్లీ మన కంట్రీలో తక్కువ. ఈ సేమ్ టెస్ట్ అమెరికాలో 1 lakh రూపీస్ అవుతుంది, మన దాంట్లో తక్కువ. ఇప్పుడు దానికి అమెరికా నుంచి కూడా ఇక్కడికే సోర్స్ చేస్తున్నారు. ఇక్కడే చేయండి మీకు చీప్ గా అయిపోతుంది కదా. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు చేయొచ్చు సార్? ఎప్పుడన్నా చేయొచ్చు, కానీ జనరల్ గా మేము అడల్ట్స్ కి, ఎందుకంటే చిల్డ్రన్ లో డైనమిక్ గా చేంజ్ అవుతుంటాయి. సో దానికి యూజువల్ గా అరౌండ్ 15 years దాకా చేంజ్ అవుతుంటాయి. 15 years తర్వాత స్టెబిలైజ్ అవుతుంది. సో 15 years తర్వాత వేరే అడ్వైజ్